నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై చర్చించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్న తెలుగుదేశం నేతలు భీమవరంలో స్పష్టం చేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. పెండింగ్ లో ఉన్న స్పందన అర్జీలను వెంటనే పరిష్కరించాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన ఆర్డీఓ శ్రీనివాసరాజు. దేవాలయాలను విద్యాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. తణుకులో ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. దాత చిట్టూరికి అభినందనలు. దళితుల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఎరుగవరంలో ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. బూత్ లెవెల్ కమిటీలను వేయడం వల్లే అభివృద్ధి చెందిన జనసేన పార్టీ. తణుకు మండల సభలో పేర్కొన్న నియోజకవర్గ కన్వీనర్ విడివాడ. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఖ్యాతి సీఎం జగన్దే. నందమూరులో వెల్లడించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఇస్రో ఉపగ్రహం విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన పెంటపాడు మండలం మీనవలూరు హైస్కూల్ హెచ్ఎం జగత. స్పందనలో వచ్చిన అర్జీలను ప్రభుత్వ నియమాల ప్రకారం పరిష్కరించాలి. రాజమండ్రిలో అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. పెరవలి మండలం ఉసులుమర్రు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. నడిపల్లిలో ఆసరా చెక్కులు అందజేత. సంక్షేమంతో పాటు అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిన కొత్తపేట నియోజకవర్గం. ఆలమూరు మండలంలో వివరించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. పి గన్నవరం మండలంలో కాలువలోకి దూసుకెళ్లిన కారు. 5 ప్రయాణికులకు స్వల్ప గాయాలు. ఏపీలో ప్రభుత్వ పాలనపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేతలు అన్ని వేళలా సిద్ధంగా ఉన్నారని ఈ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనల విజయం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా ఈ రోజున నా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ఈ రోజున ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. దాని ఒక ఉదాహరణే చేశారు. 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి ఏం సంక్షేమం చేశారు, ఏం అభివృద్ధి చేశారు, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, నిరుద్యోగ యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, అవి ఆ డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా గతంలో పాదయాత్ర చేసి ఒకే ఛాన్స్ అంటూ నవరత్నాలు అంటూ ప్రజల్లోకి రావటం తెలిసిందే. ఈ రోజున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఓటేసిన ప్రజలు కావచ్చు, ఈ రోజున రాష్ట్రం నష్టపోయిందని తెలుసుకున్న ప్రజలందరూ కూడా ఏదైతే వాళ్ళకు గుర్తుందో అభివృద్ధి అనేది లేదు. పెండింగ్ లో ఉన్న స్పందన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ కె శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి అర్జీని అత్యంత బాధ్యతతో పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన 177 ఫిర్యాదులను స్వీకరించామన్నారు. తణుకు కేశవస్వామి దేవాలయంలో స్థానిక ప్రముఖులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు ఆర్థిక సహకారంతో నిర్మించిన స్నానాల గదులు, టాయిలెట్స్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సోమవారం ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాత సుబ్బారావును అభినందించారు. అందరికీ సంబంధించిన దేవాలయాలను, విద్యాలయాలను ప్రజలే పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకసారి
కేశవ స్వామి గుడిలో మరి దర్శించుకుని ఇవాళ చిట్టూరు సుబ్బారావు గారి చేతుల మీద ఇక్కడ పెళ్ళిళ్ళు చాలా అవుతాయి. ఎన్ని పెళ్ళిళ్ళు అంటే లెక్కలేని పెళ్ళిళ్ళు అవుతాయి. కానీ ఇక్కడ వాళ్ళ బట్టలు మార్చుకుంటానికి కూడా కొంచెం కష్టంగా ఉండే పరిస్థితి. దానికి ఆ మార్చుకునే రూములు కూడా లేవని మరి నాకు తెలియదు. సుబ్బారావు తెలుసుకుని వెంటనే మగ పెళ్లి వారికి 2 రూములు, బట్టలు మార్చుకునే రూములు 2 కట్టించడం జరిగింది. ఆడ పెళ్లి కూతుర్లకు 2 రూములు కట్టించడం జరిగింది. అలాగే టాయిలెట్స్ అన్నది లేవు. చాలా ఇంపార్టెంట్. టాయిలెట్స్ అన్నది లేకపోవటం వాళ్ళు చాలా ఇబ్బంది ఉంటుంది. దాన్ని మరి గమనించి ఆయన 2 బాత్రూములు, 2 స్నానాల గదులు, బాత్రూములు కూడా కట్టించి ఏర్పాటు చేసిన చాలా సంతోషిస్తున్నాను. దగ్గర 5 లక్షల రూపాయలతో వ్యయంతో ఈ ఖర్చు ఇంకా అంటే 5 లక్షలు దాటుతుంది. అది ఇంకెంత అవుతుందో లెక్క తెలియాలి. అటువంటి ఖర్చుని శ్రీ చిట్టూరు సుబ్బారావు గారు మరి ఈ స్వామికి ఇక్కడ పెట్టించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎంచేతంటే వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ పెళ్ళిళ్ళకే వందలాది మంది అటెండ్ అవుతూ ఉంటారు. అలా వేలాది మంది అవుతారు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని, మహత్తర కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఇటువంటి కార్యక్రమం ఈ గుళ్ళో చేయటం నాకు చాలా ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో దాతతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు ఎస్ఎస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, పార్టీ నాయకులు సిహెచ్ చిన్ని, డాక్టర్ దాట్ల సుందర్రామరాజు, సప్పా బలరాం, కుడుపూడి చందర్రావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని ఉండ్రాజవరం రోడ్డులో నిర్మించ తలపెట్టిన తణుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో కూడా మంత్రి కారుమూరి పాల్గొని ఆశీస్సులు అందించారు. పిరమిడ్ ధ్యాన కేంద్రం పక్కన గల స్థలంలో నిర్మించే ఈ భవనానికి ఛాంబర్ కార్యదర్శి నిమ్మన శ్రీరంగం రాజేష్, హనీత భాగ్యలక్ష్మి దంపతులు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాజేటి ప్రకాష్, కోశాధికారి కోడూరు కేదారేశ్వరరావు, ప్రతినిధులు వంటెద్దు రాజా, చవ్వా శ్రీనివాసులు పాల్గొన్నారు. గెలవాలి ఎవరు, నిజమెవరు? అదృష్టం. ఆంధ్రప్రదేశ్లో అందరికన్నా వెనుకబడి ఉన్న దళితులను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు కృషి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకే దక్కుతుందని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ స్పష్టం చేశారు. మండల కేంద్రం ఇరగవరం గ్రామంలో సోమవారం నిర్వహించిన దళిత సింహగర్జన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా దళితులైన పలువురు వ్యక్తులకు ఉన్నత పదవులను కేటాయించి గౌరవించినట్లు ఆయన చెప్పారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని, జనసేనను గెలిపించి అధికారం ఇవ్వడం ద్వారా బడుగు బలహీన వర్గాలకు మళ్లీ ప్రాధాన్యత లభిస్తుందని ఆర్మిల్ భరోసా ఇచ్చారు. ఏదైతే బాబులు జగజ్జీవన్ రావు గారు అంబేద్కర్ గారు కానీ అందించిన స్ఫూర్తితో మీరు కూడా పార్టీ ఆశయాలకి, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకి, తెలుగుదేశం పార్టీ ఇంటికి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి, వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు అందిస్తున్నటువంటి సహకారం మరువైంది. ఇది మీ అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే ఎన్నికలు కూడా అదే విధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి దళిత కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన విజయానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొక 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 50 రోజులు కూడా మీరందరూ కూడా మన దళిత వాడల్లో ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ వస్తే ఏ విధంగా మనం వాళ్ళందరికీ ఉపయోగపడతాం, అలాగే మన అధికారంలో ఉంటే ఏ విధంగా మన పనులు చేసుకోవచ్చు, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మనందరికీ ఉపయోగపడుతుందో అది మీరందరూ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ దళిత సింహగర్జన సమావేశం ఏర్పాటు చేయడానికి నాంది పలికినటువంటి
ఎస్సీసీఎల్ నాయకులు 26 మంది ఎస్సీసీఎల్ నాయకులకు, యువతకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, నాయకులు బొంతు శ్రీనివాస్, చుక్కా సాయిబాబు, అబ్బా దాసరి లాజర్, సాతే శామ్యుల్ రాజు, కొండేటి శివ, చోడే సంజీవరావు, చదలవాడ నాని, కొల్లి అప్పారావు, తేలి చిట్టిబాబు, దొడ్ల రవి, తానేటి సుబ్రహ్మణ్యం, ముప్పిడి నరసింహమూర్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కోమరవరం గ్రామానికే చెందిన పలువురు తణుకులోని ఆరిమిల్లి ఇంటికి వెళ్లి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వీరిని ఆయన అభినందించి పార్టీ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు ముత్యాల శ్రీనివాస్, మాదిరెడ్డి శ్రీరామచంద్రమూర్తి, తోట బులిరాజులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించేందుకు జన సైనికులు నడుం బిగించాలని తణుకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు పిలుపునిచ్చారు. మండపాక గ్రామంలో సోమవారం నిర్వహించిన తణుకు మండల స్థాయి బూత్ లెవెల్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంతో శ్రమతోటి పెట్టిన పార్టీని తణుకు నియోజకవర్గంలో దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రోజు మనం బూత్ కమిటీ స్థాయికి కూడా వచ్చి కమిటీలన్నీ వేసుకోగలిగామంటే అదంతా నా ఒక్కడే విజయం అని నేను అనుకోవట్లా. ప్రతి గ్రామంలోనూ జన సైనికుడు, వీర మహిళలు చేసిన కృషే మరి ఈ రోజు సమిష్టిగా మనం ఒక దుక్కును కూర్చోగలుగుతున్నామని ఆశయ సాధకుడు ఏదన్నా ఒక విషయం పట్టుకున్న వెంటనే ఆ విషయాన్ని అందరికీ క్షుణ్ణంగా తెలియపరుస్తూ పార్టీని 10 సంవత్సరాలు సుదీర్ఘంగా నడిపి మరి ఈ రోజు మరి ఢిల్లీ పెద్దలు కూడా మాట్లాడుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే అది మీ అందరి కృషి అని నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని, సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో యువతకి ఏం చేస్తారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏం ఆలోచిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఏం ఇవ్వబోతున్నారు అన్నది మీరు ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్ళి మీరు తెలియపరచాలి. తణుకు మండలంలో అత్యధిక మెజార్టీ తెచ్చుకోగలిగి ఉండాలి. ఈ సమావేశంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు చిక్కాల వేణు, పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, ఇరగవరం మండల అధ్యక్షులు ఆకేటి కాశీలు పాల్గొన్నారు. వ్యక్తిత్వ వికాసం ద్వారానే విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగగలరని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు పేర్కొన్నారు. తణుకు మండలం వేల్పూరు ఆరిమిల్లి వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం నిర్వహించిన కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థిపై చదువుల కోసం, ఆ తర్వాత ఉద్యోగాల కోసం లేదా మరేదైనా వృత్తి కోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. మీ అందరికీ ఇవాళ బిడ్డలు నేర్చుకోవాల్సింది ముఖ్యంగా చదువుతో పాటు నైతిక విలువలు. గాంధీ మహాత్ములు అంటారు, పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు కలిగినటువంటి చదువే నిజమైనటువంటి విద్య అంటారు గాంధీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, ఈ ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి అద్వితీయమైనటువంటి ఆయుధం ఒక చదువు మాత్రమే అంటాడు మహానుభావుడు. ఈ పాఠశాల 4 గోడల మధ్యనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉన్నదే మాత్రం ముమ్మాటికి నిజం. అవి భారత పౌరులైనటువంటి మీరు మీ చదువులతో పాటు నైతిక విలువల్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ పెద్దలను గౌరవించండి, మీ గురువులను పూజ్య భావంతో చూడండి. మీ పెద్దలు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని నిరాశపరచకుండా ఇవాళ రేపు జరగబోయే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ లో అత్యున్నతమైనటువంటి మార్కులతో మీరు అందరూ కూడా పాస్ కావటానికి మీ శాయశక్తుల కృషి చేయండి. 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్న ఈ సభలో ప్రధానోపాధ్యాయుని పంపన ఉషారాణి, మానవతా అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, రీజియన్ కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.